ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. అంటే దీంట్లో దిగడానికి కారణం ఏంటి? నేను బార్ కౌన్సిల్ మెంబర్ కాకుండానే సమాజ సేవ చేశాను, నేను చేసుకుంటాను. బార్ కౌన్సిల్ మెంబర్ ఎందుకు అవుతున్నానంటే, అంటే 40 ఇయర్స్ అప్పుడు మీరు అడ్వకేట్ ఎందుకు అవ్వాలనుకున్నారు? లీగల్ కేసులో సరిగ్గా పోరాడక మా ఆస్తులని వేరే వాళ్ళు దొబ్బేశారా అన్నది చిన్నప్పుడు. ఈ ఎంఆర్పీ రేట్లు ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతుంది. నేను కూడా తీసుకున్నా. ఎంఆర్పీ రేట్లు ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ ఇంకెక్కడైనా సరే రైల్వే స్టేషన్లో అవును 10 రూపాయలు ఎంఆర్పీ బాటిల్ 15కి అమ్మారు. కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు వేయచ్చు. ఏమని? ఏదైనా 10-20 రూపీస్ అంటే డైరెక్ట్ యూపీఐ చేస్తున్నారు, దానికి బిల్ ఏమి ఇవ్వట్లేదు కదా. దాంతో మీరు కేసు వేయచ్చు. అదే మీకు అంటున్నాను, మీరు క్యాష్ పే చేస్తున్నప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు భర్త చనిపోయింది, కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నది ఏం చేస్తుందంటే, అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ నువ్వు చేసినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత వీడిది ఉంది. క్రూషియల్ మైల్ స్టోన్ లాంటిది బాగా అనిపించిన కేసు ఏమైనా ఉందా? మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పేద టైలర్ నష్టపోతే. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మిస్ సుమలత. ఈరోజు హబీబ్ సుల్తాన్ అలీ, ఈ పేరు విన్నవాళ్ళు ఎవరు ఉండరు. అడ్వకేట్ తెలుసు కదా, మన సోషల్ మీడియాలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయన ఎట్లా అంటే కన్జ్యూమర్ కేసెస్ చాలానే సాల్వ్ చేసిన వ్యక్తి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మనం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. బార్ కౌన్సిలర్ కూడా ఈయన అంటే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను మేడం. ఇప్పుడు మనం అంటే మీ గురించి చాలానే తెలుసు, చాలానే చూసాము. అంటే ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అసలు 40 ఇయర్స్ అప్పుడు మీరు అడ్వకేట్ అవ్వాలనుకోవటం ఒక ఎత్తు అయితే, 15 ఇయర్స్ అంటే మీ కృషి అంతా మాకు కనిపిస్తూనే ఉంది. సో ఇప్పుడు బార్ కౌన్సిలర్గా మెంబర్గా పోటీ చేస్తున్నారు. సో దీని గురించి చెప్పండి. అసలు ఎందుకు అంటే ఇది ఒక రాజకీయం చెప్పాలి అంటే, నథింగ్ బట్ పాలిటిక్స్ అనమాట. కాదు మేడం. కాదా? కాదు. అంటే యాక్చువల్గా పాలిటిక్స్ దీంట్లో లేదు అసలు లేదు. ఇది ఒక కమ్యూనిటీ, ఇది కంప్లీట్ డిఫరెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరిచయం, నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ అండి. సో నా ప్రాక్టీస్ నేను 2011లో విశాఖపట్నం బార్లో స్టార్ట్ చేశాను. విశాఖపట్నం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఏపీ హైకోర్టు, దాంతో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. ప్రస్తుతానికి ఒక 4 ఆఫీసులు ఉన్నాయి. ఒక 40 మెంబర్స్ జూనియర్స్ అడ్వకేట్స్. సార్ నేను ఎన్నో ఇంటర్వ్యూలు చూసినాక అది జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, నాకున్న డౌట్. అంటే 40 ఇయర్స్ అప్పుడు మీరు అడ్వకేట్ ఎందుకు అవ్వాలనుకున్నారు? అంటే అంతకుముందు ఇప్పుడు చాలామంది 40 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం రిలాక్స్డ్గా ఒక పర్టికులర్ జాబ్లో సెట్ అయిపోయి ఉండేవాళ్ళు నార్మల్గా. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చూసినాక ఈ క్వశ్చన్ నాకు వచ్చిందనమాట. ఎందుకు అనిపించింది అసలు? యాక్చువల్గా నేను 40 ఇయర్స్ దాకా బిజినెస్ చేసేవాడిని. మీరు చెప్పినట్టుగా రిలాక్స్ అయిపోవాలనే ఉద్దేశంతో నా బిజినెస్ చేస్తారు. అయితే నా బిజినెస్లో బాగా జరుగుతున్నప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కొంతమంది అడ్వకేట్స్ని కలిశాను. సో నాకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ రాకపోవడం కావచ్చు, లేదా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ రిలీఫ్ నాకు ఇదవపోయేసరికి నేను ఆలోచించాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే నేను ఏం చేయాలని చూస్తే అప్పుడు ఒకటి అనిపించింది, ఎల్ఎల్బి 3 ఇయర్స్. సో మన ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయి ఉంది. సో 3 ఇయర్స్ చేస్తే నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ప్రాబ్లం పడ్డానో అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు అన్న ఆలోచన. ఎన్నట్లకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మాది పేద కుటుంబం. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకటి, మా తాతగారికి ఏదో 100 ఎకరాలు ఉండేదట. మా తాతగారికి మా మదర్ వాళ్ళు చెప్పారు. అదంతా కూడా ఒక లీగల్ కేసులో సరిగ్గా పోరాడక మా ఆస్తులని వేరే వాళ్ళు దొబ్బేశారా అన్నది చిన్నప్పుడు మైండ్లో మా మదర్ కూర్చోబెట్టారు. అప్పుడు సినిమాల ప్రభావం కావచ్చు, ఇది కావచ్చు, నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, లాయర్ అవ్వాలి, నల్లకోట వేసుకోవాలి, సుప్రీంకోర్టులో వాదించాలి, లాయర్ అవ్వాలి ఉండేది. కానీ కాలక్రమేణా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువుకున్నానండి. ఆ టైంలో ఏంటంటే డిగ్రీ కూడా పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ చదవలేక అక్కడితో నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఆగిపోయి తర్వాత నేను వ్యాపారాలు చేసుకున్నాను. ఏ వ్యాపారం చేశారు సార్ ఇంతకుముందు? సో మాది ఏంటంటే మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. మనం ఏంటంటే మీరు ఇప్పుడు టాలీ ఉంది కదా, టాలీ లాంటి సాఫ్ట్వేర్ ప్యాకేజ్, హోమ్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ అంటే అప్పట్లో అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. 2003-2004 టైంలో ఏంటంటే ఆ టాలీ ఇంట్రడ్యూస్ చేసిందే అప్పుడు. దాని తర్వాత ఈ అకౌంట్స్ అంతా కూడా మీరు చేసుకోవడానికి ఒక సింగిల్ విండో ఆపరేషన్ తీసుకొచ్చాం.
ఆ ప్రమోషన్స్ చేస్తుండేవాడిని. అది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఆ ఢిల్లీ బేస్డ్ కంపెనీకి మనం ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ 4 స్టేట్స్, కర్ణాటక 4 స్టేట్స్ సౌత్ ఇండియా హెడ్గా ఉండి ఈ మార్కెటింగ్ అని చూసాం. సౌత్ ఇండియా హెడ్గా ఉండి ఇంత వ్యాపారం చేసిన వ్యక్తి మళ్ళీ ఒక స్టడీ మీదకి వచ్చారంటే ఎన్నో అనుభవాలు మీరు చవి చూసుంటారు చెప్పాలి అంటే. ఎంత చేదు అనుభవాలు. అవునండి. అది చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండగా వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే దెబ్బలు తగిలాయో నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉంది. ఆ కోరిక తీర్చుకోవాలి. దేవుడు అంటే నేను ఎప్పుడు మాట అంటుంటానండి, లా ఆఫ్ సక్సెస్లో ఒక మాట అంటాడు, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్, బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ అంటాడండి. మనం ఏదైతే అనుకున్నాం సంకల్పెట్టి మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇది అవ్వాలి నా చిన్నప్పటి నుంచి తెలియకుండా సబ్ కాన్షియస్లో కూర్చుని లాయర్ అవ్వాలి. అందుకే అనుకోండి నేనేమనుకున్నాను 40 సంవత్సరాలు కావాలని దేవుడు ఒక నీకు ఇది పెండింగ్ ఉండిపోయింది నువ్వు చేయాలని చెప్పేసి ఆ ప్రాబ్లం ద్వారా తీసుకెళ్ళి నేను చేసేలా ప్రేరేపించాడు. లాయర్ అయ్యాను. సో లా చదివిన తర్వాత అప్పుడు నేను ఆలోచించానండి, మరి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ప్రాబ్లమ్స్ సాల్యూషన్ దొరకలేదు, నేను లాయర్ అయిపోయాను ఇప్పుడు, మరి ఇలాగ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సాల్వేషన్ చేయాలి అని వచ్చిన ఆలోచనకు రూపకల్పనే ఆశ్రా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను. అవును, ఆశ్రమం గురించి కూడా అడగాలనుకున్నాను. ఆశ్రా అనేది ఫుల్ ఫామ్ వచ్చేసి అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అని ఆర్గనైజేషన్ పెట్టి, సో దాంట్లో ఏం చేశానంటే ఎవరైతే సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దాంట్లో భాగస్వాములు చేశాను. అయితే ఈ ఒక ఎన్జిఓ, ప్రతి ఎన్జిఓ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. కొంతమంది ఎన్జిఓస్ ఏంటంటే పేద పిల్లలకి ఇల్లు కట్టడం, కొంతమంది పేద పిల్లల్ని చదివించడం, కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టడం, కొంతమంది ఓన్లీ ఫుడ్ డొనేషన్. ఒక్కొక్క ఎన్జిఓకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఈ ఎన్జిఓకి మేము పెట్టుకున్న ఆబ్జెక్ట్ ఏంటంటే వినియోగదారుల మీదే మనం పనిచేద్దాం. వినియోగదారు అంటే భారతదేశంలో వస్తువు కొనుక్కున్న ప్రతి ఒక్కడు వినియోగదారుడే. చూడండి, ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కడికి ఉపయోగపడేలా చేయాలి. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం మనం పోరాడదాం అన్న ఒక సంకల్పంతో దీన్ని 2014లో నేను, కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్, నా ఫ్రెండ్స్, కొంతమంది నాన్ అడ్వకేట్స్ దీన్ని స్టార్ట్ చేసి ఈ రోజుకి నేను గర్వంగా చెప్పగలుగుతానండి. అంటే ఒక సంకల్పం తెలితే అంటే ఇప్పుడు కూడా ఏంటంటే మన దేవుడు అలా సహకారం ఉంటుంది. నా లక్ష్యం ఒకటి, ఏదో చేయాలి. 2016లో రిజిస్ట్రేషన్ అయింది. 2016 నుంచి ఈ రోజు దాకా 2500 అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చామండి. 2500 అవేర్నెస్ క్యాంపులు కూడా అంటే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ అంటే దీనిపై అంటే ఫస్ట్ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్ ఎవరు, కన్జ్యూమర్కు ఉన్న హక్కులు ఏంటి, కన్జ్యూమర్కు ఉన్న బాధ్యతలు ఏంటి, అవేర్నెస్ ఇవ్వడం. 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చేసరికి అప్పుడు దాకా తెలియని వాళ్ళు కూడా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏం చేసాం, యాజ్ పర్ ఆశ్రా దీనిపై ఏంటంటే అవేర్నెస్ ఇస్తాం మేము. అవేర్నెస్లో ప్రాబ్లమ్స్ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ విల్ డూ ద మీడియేషన్. అంటే ఫస్ట్ ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం. ఫస్ట్ కేసు ఫైల్ దెబ్బలాటలకి ఇవన్నీ వద్దు, ఏం జరుగుతుంది, ఓకే మీ డబ్బులకి ఈ ప్రాబ్లం అని రాజీ మార్గం కుదరదని చూస్తాం. అలాగా 10,000 మీడియేషన్ కేసులు చేసాం, 10,000+ మీడియేషన్ కేసు చేసాం. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అప్పుడు ఉన్నప్పుడు, అలాగే మన నేషనల్ కమిషన్ జస్టిస్ అగర్వాల్ గారు ఉన్నప్పుడు దే హ్యావ్ గివెన్ స్పెషల్ రికగ్నిషన్ 37 పేజెస్ అండి. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆర్గనైజేషన్కి 37 పేజీల అప్రిషియేషన్ లెటర్ ఇవ్వడం అనేది అది నా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అవసరం. సుప్రీంకోర్టు జడ్జి ఒక అప్రిషియేషన్ ఇవ్వడానికి మా మనుషులు కాదండి. దాని తర్వాత 10,000 కేసులు మీడియేషన్ చేసాం. మీడియేషన్లో సాల్వ్ కాని కేసులు కోర్టులో ఫైల్ చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రజెంట్ 500 కేసులు ఫైలింగ్లో ఉన్నాయి. దాంట్లో 275 కేసులు జడ్జిమెంట్లు వచ్చాయండి. ఈ 275 కేసులో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. 275 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. 275. ఇప్పుడు మేము ఛార్జ్ తీసుకుంటున్నాం లాస్ట్ 2 years నుంచి. అంటే అప్పుడు దాకా ఏంటంటే వైజాగ్లో ఒకటి ఎక్కువ వేసేవాళ్ళం. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఏంటంటే బేస్గా మా అడ్వకేట్స్ అక్కడ ఉండేవారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఫైలింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే జెరాక్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి మినిమం ఇప్పుడు కూడా అంటే ఎక్కువ తీసుకుంటలేదండి. మా అడ్వకేట్ ప్రొఫెషనల్ ఫీజు తీసుకుంటలేదు. 5,000 రూపాయల నుంచి 10,000 మధ్యలో మాత్రమే ఛార్జ్ చేస్తాం. దాని మీద కేసు చేస్తాం. సో ఇలా 275 కేసు. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సిన, నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన కేసులు 1,70,00,000 రూపాయలు పాలసీ, అంటే భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు వచ్చే పాలసీ డబ్బుల్ని ఏదో రకంగా ఇన్సూరెన్స్ ఏంటంటే మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఇన్సూరెన్స్ ఒక మాట చెప్తారు, ఎట్ ద టైమ్ ఆఫ్ క్లైమ్ రకరకాల రీజన్స్ పెడతారు. అలా ఎగ్గొట్టిన పాలసీస్ని కోర్టులో ఫైల్ చేసి
1,20,00,000 ఇప్పించి 9 మంది ఆడపిల్లలకి పెళ్లి చేయగలిగాం. ఇది నా జీవితంలో నాకేమైనా ఉందంటే సాటిస్ఫాక్షన్. అసలు మామూలు ఇది విషయం నేను కాదు. చేశాను. సో ఇది మీకు నేను అంటే నా డబ్బులు ఏం ఇవ్వలేదమ్మా, నా డబ్బులు ఏం ఇవ్వలేదు నేను. కానీ మీరు ఆ వచ్చే కేసుని డబ్బులు సాల్వ్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించేసాను. సూపర్. ఇది నాకు దేవుడు నాకు కాపాడుతున్నాడు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తర్వాత కేసు సాల్వ్ చేసినాక ఏం తీసుకోలేదా? ఇంకెలా తీసుకుంటే వాళ్ళే భర్త చనిపోయి ఉన్నారు, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నారు. అంటే చాలా మందికి ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇప్పుడు టీవీలో కదా ఇంటర్వ్యూలో ఏదో చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళినాక కేసు సాల్వ్ చేసినాక దాంట్లో ఇంత భాగం మాకు ఏంటి అని చెప్పేసి. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను బయట విన్నవి మాత్రమే అడుగుతున్నాను. ఈ ఎంఆర్పి రేట్లు ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతున్నాయి, నేను కూడా తీసుకున్నాను. ఎంఆర్పి రేట్లు ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ ఇంకెక్కడైనా సరే రైల్వే స్టేషన్లో మన బయట 25 రూపీస్ 20 రూపీస్ ఉన్న బాటిల్ 20 రూపీస్ ఉంది అనుకోండి, అక్కడ 10 రూపీస్ ప్లస్ అయితే 5 రూపీస్, ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఇది అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి ఇప్పుడు వినియోగదారులు అంటే అన్యాయం జరుగుతుంది. 5 రూపీస్ అంటే 5 రూపీస్ ఒక్కలకే బాటిల్, కానీ కొన్ని వేల మంది దాన్ని కొనుక్కుంటారు. అదే ఎక్స్ట్రా ఎంఆర్పి కంటే ఇక్కడ విషయం చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది ఏంటంటే ఇక్కడ 2 రకాలండి. వినియోగదారుల కోసం ప్రాబ్లమ్స్ వస్తే తీర్చడానికి కన్జ్యూమర్ కోర్ట్స్ అంటారు దాన్ని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషన్. అది కమిషన్స్ అన్నది కన్జ్యూమర్ కోర్ట్స్ని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అంటారు. దీంట్లో దీన్ని క్వాసీ జ్యుడిషియరీ అంటారు. అంటే ఈ కోర్టు పరిధి లిమిటెడ్గా ఉంటుంది. ఈ లిమిటెడ్గా అంటే ఏంటి, ఉదాహరణకి మీరు ఎంఆర్పి అన్నారు, 10 రూపాయలు ఎంఆర్పి బాటిల్ 15కి అమ్మారు. కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు వేయచ్చు. ఏమని, 10 రూపాయలు నేను కొన్నాను ఎంఆర్పి, 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు కాబట్టి నా 5 రూపాయలు తిరిగి ఇచ్చేయమని. కన్జ్యూమర్ కోర్టు ఏం చేస్తుంది, ఎక్స్ట్రా తీసుకున్న అమౌంట్ని 5 రూపాయలు తిరిగి ఇచ్చేయమని ఆర్డర్ ఇస్తూ ఈ మిమ్మల్ని మెంటల్ ఎగోనికి ఒక 5,000 10,000 ఒక 5,000 10,000 రూపాయలు మెంటల్ ఎగోనికి వేసి దాని తర్వాత కోర్టు ఖర్చులకు ఇస్తుంది. కానీ రేపు నుంచి నువ్వు 15కి అమ్మొద్దు అని చెప్పే డైరెక్ట్ అధికారం కన్జ్యూమర్ కోర్టుకు లేదు. దీనికి మనం చేయవలసిన పని అంటే, ఒకవేళ ఇలాంటివి ఏం జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. తూనికలు కొలతల శాఖ. మీరు గూగుల్లోకి వెళ్ళిన సరే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. వీళ్ళ పని ఏంటంటే ఎంఆర్పీల కంటే ఎక్కువ అమ్ముతున్నా, వేయింగ్ మిషన్స్లో మీకు ప్రాపర్ అది త్రాస్లో కూడా మీకు ప్రాపర్ సీలింగ్ లేకుండా మీకు వేయింగ్ అంటే కేజీ రాయి 2 kgs పెట్టినా, అలాగే వీళ్ళు కూడా అవేర్నెస్ చాలా ఇస్తుంటారు. వాళ్ళకి మీరు ఇమీడియట్ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి వాళ్ళ మీద కేసు కడతారు. సేమ్ మీ పోలీస్ స్టేషన్, మనకు అందరూ తెలిసిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే తప్ప లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ చేసిన యాక్టివిటీ చాలామంది తెలియదు. వాళ్ళు కంప్లైంట్ చేయగానే వాళ్ళ మీద కేసు పెడతారు. అలాగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మన భారతదేశంలో మనకేంటంటే క్షమాగుణం ఎక్కువ. మనం వెంటనే ఏం చేస్తాం, వెళ్తాం ఎంత అంటామండి, 15 రూపాయలు అంటే ఎంఆర్పి 10 కదా అంటే ఆడుతూ వీరైతే దెబ్బలాడతారు కాసేపు వచ్చేస్తారు. దాని తర్వాత ఏముందిలే అంటారు కొంతమంది, లేదా అక్కడ కొనడం మానేస్తాడు. కానీ ఎవరు కూడా టైం తీసుకొని వీళ్ళకి కంప్లైంట్ చేయాలనే బాధ్యత ఎవరు తీసుకోరు. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. అది కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీ. మేము అనేది ఏంటంటే, మీరు మీ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మీ బాధ్యతలు కూడా నిర్వహించాలి. మీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించేది మీ హక్కులు మాట్లాడే అధికారం మీకు లేదు. సో ఆస్ట్రా ద్వారా మేము ఏం చేస్తున్నాం అంటే, నో యువర్ రైట్స్ బిఫోర్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్, అట్ ద సేమ్ టైమ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. రెస్పాన్సిబిలిటీ ఇంకో విషయం చెప్తున్నాను అండి. రెస్పాన్సిబిలిటీ ఇంకో విషయం చెప్తున్నాను. మీరు ఒక షాప్కి వెళ్ళారు, మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళారు. మొబైల్ ఫోన్ వాడు ఏమంటాడు, సార్ ఇది మంచి మొబైల్ అండి, చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, అది ఉంది ఇది ఉంది, రకరకాలు అన్నీ చేసుకోవచ్చు, 3G కెమెరా పిక్సెల్, అది రకరకాలు, అంత బాగుంది, ఎంత రేట్ అంటాం. వాడు ఏమంటాడు, 10,000 రూపాయలు అన్నాడు. ఓకే, వెరీ గుడ్, ఇంకా తీసుకోండి, డిస్కౌంటింగ్ కాదు. అయితే బిల్లు కావాలంటే 12,500 అండి, బిల్లు లేకపోతే 10,000 అంటాడు. మీరేమంటారు చెప్పండి? బిల్ లేకుండానే తీసుకుంటారు. ఎందుకు? 2,500. ఇది రెస్పాన్సిబిలిటీలో మీ రెస్పాన్సిబిలిటీ మీరు నిర్వహించలేదు. ఎప్పుడైతే మీరు బిల్లు తీసుకోలేదో మీ హక్కుల గురించి మాట్లాడే అధికారులు, ఫోన్ పాడైపోయింది, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలని మీకు లేదు. మళ్ళీ మీరు ఆ షాప్కి వెళ్ళారనుకోండి, నా దగ్గర ఎప్పుడు కొన్నావమ్మా అంటారు. మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి, అమ్మ నేను బిల్ తీసుకోలేదు కానీ అదే షాప్లో కొన్నానంటే నీ పని నువ్వు చూసుకో అంటారు. సో ఫస్ట్ బాధ్యత మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్పాల్సిన, 5 రూపాయలు వస్తువు కొన్నా, 10 రూపాయలు వస్తువు కొన్నా, 100 రూపాయలు కొన్నా, 1000 రూపాయలు కొన్నా, ఫస్ట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ టు టేక్ ద రిసిప్ట్ ఫర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ బిల్లు పెడితేనే మీ కేసు ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది అంతా అంటే ఓకే, బట్ చాలామంది ఇప్పుడు ఒక క్యూఆర్ పెట్టేసి వాళ్ళు ఓన్ పెట్టుకుంటున్నారు. ఏదైనా 10-20 రూపీస్ అంటే డైరెక్ట్ యూపీఐ చేస్తున్నారు, దానికి బిల్ ఏమి ఇవ్వట్లేదు కదా. అది కూడా పనికి వస్తుంది మీకు. అది మరి ట్రాన్సాక్షన్ జరిగిందిగా, ట్రాన్సాక్షన్ జరిగింది. యూ కెన్ షో దట్. అది ఒక ఇదే
దాంతో మీరు కేసు వేయచ్చు. అదే మీకు అంటున్నాను, మీరు క్యాష్ పే చేసినప్పుడు జరగలేదు. అలాగే మీరు బిల్లు లేకుండా తీసుకుని దీని ట్రాన్సాక్షన్ మళ్ళీ ఇది పోద్ది. దాని తర్వాత మీరు గ్యారంటీ కార్డ్ తీసుకుని 100% అది ఇట్ ఈస్ వ్యాలిడ్ ప్రూఫ్. మీరు కన్సిడరేషన్ పే చేసినట్టుగా ఉంది ప్రూఫ్, హ్యాపీగా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు భర్తలు చనిపోయింది, మీరు ఒక 8 కేసెస్ వరకు సక్సెస్ఫుల్గా చేశాను అని చెప్పారు. వీటిలో కూడా అంటే ఎలాంటి జరగవచ్చు అంటారు? అంటే ఎందుకు ఇప్పుడు మీకు 3 పాలసీలు చెప్తానండి. మీకు జస్ట్ చేసిన చాలా పాలసీలో 3 పాలసీలు చెప్తాను. ఒకటి, ఒక పాలసీ భర్త చనిపోయారు. అవును. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు క్లెయిమ్కి వెళ్ళింది. క్లెయిమ్కి వెళ్తే మేనేజర్ ఏమన్నా అంటే మా దగ్గర ఇంకో 2 లక్షలు పాలసీ తీసుకోండి అన్నట్టు. వాడు ఎలా చూసాడంటే భర్త పాలసీ తీసుకున్న 3 నెలలుగా చనిపోయాడు, 10 లక్షలు ఊరికి ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. నా దగ్గర 2 lakhs ఇంకో పాలసీ చేయమంటే ఇవ్వడం, నేను ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మళ్ళీ ఎలా చేయంటే ఈ పాలసీ నువ్వు 2 లక్షలు కట్టకపోతే ఇది క్లెయిమ్ రాకుండా చేస్తున్నా. అదేం చేశాడు, ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటుంది. రిపోర్ట్లో ఏం చేశాడంటే చనిపోయిన తర్వాత మేము ఎంక్వైరీ చేసాం, ఈయన గుట్కా తీసుకునేవాడంట, గుట్కా వల్ల ఈయన తొందరగా చనిపోయాడు. ఇది పాలసీ తీసుకునేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు మీరు సిగరెట్ తాగుతారా గుట్కా తింటారా అన్నారు. అప్పుడేమో లేదని చెప్పాడు, అబద్ధం ఆడాడు, కాబట్టి ఈ పాలసీ ఇవ్వక్కర్లేదని రిపోర్ట్ ఇచ్చాడు. సో అక్కడ క్లియర్గా ఉన్నప్పుడు కేసు ఇట్లా సాల్వ్ అయ్యిద్దా? సో గుట్కా తిన్నట్టు ఈయన అన్నాడు, తినలేదని ఆయన అన్నాడు. సో ఇదంతా ఏంటి, కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ నువ్వు చేసినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత వీడిది ఉంది. పోనీ గుట్కా తిన్నట్టు చేశాడు, సంవత్సరానికి 23,000 రూపాయలు 32,000 రూపాయలు ఎంతో పాలసీ డబ్బులు కట్టించాడు, 3 సంవత్సరం తీసుకున్నాడు, మరి ఆ డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వలేదు? ఓకే, వాలిడ్ పాయింట్. మరి అంతే కదా, అంటే గుట్కా తిన్న డబ్బులు నువ్వు తినేస్తావు ఎగ్గొట్టడానికి, క్లెయిమ్ మాత్రం ఇవ్వవు. దీనికి కాంపల్సేషన్ ఇప్పించి ఇచ్చేసి ఇది ఒక పాలసీ. ఓకే. రెండోది, నాగేశ్వరరావు అనేసి ఒకతను పాలసీ తీసుకున్నాడు. ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ తీసుకున్న విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలా. ఓకే. ఎక్కడో అటకలో పెట్టాడు ఆ పాలసీ తీసుకెళ్ళి. అది 10 lakhs డెత్ బెనిఫిట్ పాలసీ. చనిపోయాడు ఈయన, ఇంట్లో వాళ్ళు ఎవరు చూసుకోవాలా. ఎప్పుడో 2 years తర్వాత ఇంటికి ఏదో రంగులు వేద్దాం లేదా ఇంటికి రీమోడల్ చేద్దాం అంటే ఇలా చేసినప్పుడు ఆ పాలసీ బాండ్ కింద పడింది. ఏంటి అని చూస్తే మీలాంటి వాళ్ళని మన అడిగారు, లాయర్ దగ్గరికి వచ్చారంటే బాబు నాగేశ్వర ఎవరు అంటే మా నాన్నగారు అండి అంటే ఓకే అంటే ఓకే వెరీ గుడ్, మీ నాన్నగారు ఎక్కడో చనిపోయారు, ఓహో అలాగా, అయితే మీ నాన్నగారు మీ అందరి కోసం ఒక ఇన్సూరెన్స్ చేసుకుని ఆయన చనిపోతే మీకు 10 లక్షలు వస్తాయి, అది అలా తీసుకుని ఆయన రిలయన్స్కి వెళ్ళాడు. మళ్ళీ ఆయన చూశాడు, ఎవరు మీ నాన్నగారు, ఎప్పుడు చనిపోయారు అంటే 2 years అవుతుందండి. వెంటనే పాలసీ ఇచ్చి నమస్తే అని వెళ్ళరా అన్నాడు. అదేంటి సార్ పాలసీ ఉంది కదా అంటే నువ్వు పాలసీ బాండ్ వెనక్కి తిప్పు అన్నాడు. వెనక్కి తిప్పితే మీకు కన్నీ కనపడి బోతొద్దలు పెట్టి చూడాలి, వెనక్కి కన్నీ కనపడినట్టుగా 2A ఒకటి ఉంటుందండి అక్కడ. ఆ 2A ఏంటంటే సెక్షన్ 2A ఏం చెప్తుందంటే వాళ్ళ పాలసీ బాండ్ ప్రకారం ఏదైనా మనిషి చనిపోయినప్పుడు మీరు పాలసీ క్లెయిమ్ తీసుకోవాలంటే 30 రోజుల లోపల మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే మీ పాలసీ వ్యాలిడ్ కాదు అని ఒక పాయింట్ ఉంటుంది అక్కడ. గట్టిగా చదవండి అన్నాడు. 30 రోజులు, చనిపోయి 2 సంవత్సరాలు అయింది, నువ్వు 30 రోజుల్లో రాలేదు కాబట్టి నీకు పాలసీ. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు చెప్పండి. పాలసీ డబ్బులు కట్టింది నిజమే, అటు సైడ్ కి వాడు కరెక్ట్ గానే ఉన్నాడు, ఎందుకంటే చిన్నగా అంటే కరెక్ట్ గా అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇది ఎలా సాల్వ్ అయ్యింది, ఎందుకంటే వాడు చెప్తాడు కదా నేను ఆల్రెడీ పెట్టాను, వాళ్ళు చదువుకొని పాలసీ తీసుకున్నారు అని చెప్పేసి అంటారు కదా. సో ఇది ఎలా? సో అప్పుడు ఏంటిది మీకు కాబట్టి చెప్తున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే రాసుకున్నాడో టోటల్గా టర్మ్స్ ఇప్పుడు చూడండి. వన్స్ గూడ్స్ సోల్డ్ కెనాట్ బి రిటర్న్ బ్యాక్, ఇఫ్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ 100 రూపీస్, మీ కొరియర్లో వెళ్ళారు, మీ వస్తువు అనిపోతే 100 ఇస్తా అంటారు, మీరు ఒప్పుకుంటారా? మరి దాంట్లో 10,000 వస్తువులు పెట్టి ఉంటారు, మీరు 100 ఇస్తాను అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవి అంటీర్ అని చాలా ఇంపార్టెంట్ పని మీరు చేసుకుంటే యాక్ట్ కాకుండా కాన్స్టిట్యూషన్ తోటి IRDA లేదా రెగ్యులేషన్ అథారిటీస్ నామ్స్ రాకుండా నీ ఇష్టం వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకుంటే కుదరదండి. మీకు అర్థం ఉందా? అంటే నేను ఇలాగే చేస్తాను, సాయంత్రం అయిన తర్వాత నేను మేము రానివ్వను ఇవన్నీ చేయను అంటే అది కుదరదు. సో అంటే అన్ని రకాలు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రెడ్రెస్లో కూడా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని పాలసీ చేసిన తర్వాత కన్జ్యూమర్ కోర్టు పరిగణలో తీసుకుని పట్టారు లేదా చనిపోయారు లేదా అని చూసిన తర్వాత 10 లక్షల రూపాయలు విత్ కాంపన్సేషన్ 3 లక్షల రూపాయలు అన్ని కలిపి 13,75,000 ఇప్పించాం. ఇది ఇలా ఉంచండి, ఇదో పాలసీ. అంటే ఈ పాలసీలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, చనిపోయిన తర్వాత 2 yearsకి వచ్చింది, రాదన్నారు, ఇప్పించాం. ఇంకో పాలసీ సేమ్ ఇదే రిలయన్స్ కంపెనీ. మనిషి తీసుకున్నవాడు పాలసీ తీసుకున్నాడు, చనిపోయాడు. దురదృష్టం ఏంటంటే పాలసీ తీసుకున్న 12వ రోజుకి చనిపోయాడు ఇతను. ఎన్ని రోజులకి? 12 days చనిపోయాడు. చనిపోయిన విషయం పాలసీ తీసుకున్న పిల్లలు తెలుసు, చనిపోయిన తెలుసు, సాంప్రదాయాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలసీ బాండ్ తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు చెప్పండి ఈ పాలసీ వస్తుందా రాదా? డెఫినెట్గా నో అంటారు. 12 days ఎందుకంటారు? అవునా అంటే పాలసీ తీసుకుంది నిజం, పాలసీ డబ్బులు కట్టేశారు, పాలసీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తారీఖు 15 అనుకోండి, 1వ తారీఖు నుంచి పాలసీ స్టార్ట్ అయింది.
మీకు 1 year దాకా ఎవ్రీ ఇయర్ కూడా మీకు డెత్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. అవును. ఇవ్వాలక్కర్లేదు, మనిషి చచ్చిపోయాడు కదండి, పాలసీ తీసుకున్నారు, ఇవ్వాలక్కర్లేదా? ఒకవేళ వాడు పే చేసిన ఏమని ఇస్తారేమో. ఇదే అవగాహన మనస్తున్నది. అదే. అప్పుడు మళ్ళీ వాడు ఏమంటాడు, పాలసీ కోసం మళ్ళీ తెప్పమన్నాడు బాండ్. అక్కడ 2B ఏం చెప్తుందంటే, 2B. మీరు మా దగ్గర పాలసీ తీసుకున్న వ్యక్తి కనీసం 30 రోజులు కూలింగ్ పీరియడ్ ఒకటి ఉంటుందట. కూలింగ్ పీరియడ్ జనాలు తెలియదండి. అంటే ఏదైనా పాలసీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి మీరు దీని యొక్క పూర్తి హక్కులు పొందాలంటే 30 రోజుల కాలం దాటి ఉండాలట. అదేంటిది? గ్యారెంటీ ఎవడిస్తాడండి మనిషి తీసుకుని చచ్చిపోవడం? మీరు 12 రోజులను చచ్చిపోయారు కాబట్టి ఈ పాలసీ మీకు అర్హత కాదు. ఎంత దారుణం అండి. మళ్ళీ ఈ కేసు ఫైల్ చేసాం ఆసరా ద్వారా. సో మనిషి గ్యారెంటీ ఎక్కడ ఇస్తారు? పాలసీ నీకు ఎట్ ద టైమ్ ఆఫ్ మాదంతా ఒకటే కంటెస్ట్ తీసుకున్నాం కోర్టులో, ఒకటే కంటెస్ట్ తీసుకున్నాం. ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎదర్ ద పాలసీస్ ఇన్ ఫోర్స్ ఆర్ నాట్, ఫస్ట్ పాయింట్. ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎదర్ ద పాలసీ అమౌంట్ హాస్ టేకెన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ అన్నాడు. తీసుకుందా లేదా? తీసుకుంది. మరి నువ్వు ఉంచేసుకున్నావు. నీకు బానిఫైడ్స్ ఉండి నీకు ఉంటే నువ్వేం చేయాలి? ఈ 33,000 ఏదైతే ఉందో, అమ్మో 12 రోజులు చనిపోయాడు కాబట్టి నేను తిరిగి అది నువ్వు తీసేసుకుంటావు, ఇది క్లెయిమ్ చేయవు. ఇలాగా చెప్పకూడదు. మనం ఇన్సూరెన్స్లు ఇలా ప్రజలందరికీ రకరకాల చిన్న చిన్న గీతలతోటి పెట్టినవి. నేను కూడా రిలయన్స్ మీద చేశాను, బిర్లాస్ అని ఓపెన్గా చెప్తాను. చేసిన ప్రతిదీ సీసీ నెంబర్తో ఉంది. రిలయన్స్, బిర్లాస్ అండ్ లైఫ్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిష్టాత్మక చెప్పే ఎల్ఐసి ఆఫ్ ఇండియా. దారుణ విషయం ఏంటంటే 25 లక్షలు రాజమండ్రి కోర్టులో కేసు ఫైల్ చేసామండి. పాప తల్లి చనిపోతే కొడుకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఇవ్వకుండా ఎగ్గొట్టని చూసినప్పుడు కేసు వేసిన వెంటనే మళ్ళీ కాంపన్సేషన్ అంతా వస్తుందని చెప్పి తెలియకుండా తీసుకెళ్లి కోర్టులో డిపాజిట్ చేస్తారు. ఇలాంటివన్నీ రకరకాల కేసులు ఉన్నాయి. ఇది అవగాహన రావాలి. నా బాధ ఏంటంటే ప్రజలకు అవగాహన లేక చాలామంది నష్టపోతున్నారు. ఈ నష్టపోయే విషయంలో నా వంతు కర్తవ్యంగా ఆసరా ఆర్గనైజేషన్ పెట్టి, అంటే చాలామంది అడుగుతుంటారు మీకు ఎందుకు పిచ్చి అంటే, ఒక్కొక్క పిచ్చి. ఇదేంటంటే నేను కష్టపడ్డాను, నా ద్వారా వీలైతే నలుగురు చేద్దాం అనే కాన్సెప్ట్స్, ఇలాంటివి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే. ఇప్పుడు మీరు చెప్పిన పాలసీలు కూడా చాలామందికి అంటే నిజమేమో 2A ఇప్పుడు ఉంది, కొన్ని వేల మంది ఉండొచ్చు ఇంకా వాళ్ళకి ఆ పాలసీలు అందక. మీకు ఇంకా ఆశ్చర్య విషయం చెప్పనా? ఇంకా ఆశ్చర్య విషయం, ఈ వెంకటేష్ సినిమా చూస్తుంటారు మీరు. అది ఏంటది, దేవుడి మీద వచ్చింది, యాక్ట్ ఆఫ్ గాడ్ మీద ఒక సినిమా వచ్చింది, వెంకటేష్ పవన్ కళ్యాణ్ గారు. హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ వైజాగ్ని చాలా చేసింది. అప్పుడు పాప కొత్తగా ఒక ఆయన కారు తీసుకున్నాడు, వోక్స్వ్యాగన్ కారు. దాని మీద 4 చెట్లు పడిపోయాయి. కొత్త కారు, ఫ్రెష్, అంటే పాలసీ కట్టాడు. ఇవ్వాలి అక్కర్లేదో చెప్పండి? ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అది కొత్తగా తీసుకున్నారు కాబట్టి. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. కానీ వాడు ఏమన్నాడు తెలుసా? యాక్ట్ ఆఫ్ గాడ్ అక్కడ వాడాడు. అంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కూడా న్యాచురల్ కలామిటీస్ ఉంటాయి. భూకంపాలు వచ్చినా, వరదలు, బీభత్సాలు వచ్చినా, అనుకోని సంఘటనలు ఏమైనా, అసలు ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకు? ఇది ఆ మూవీలో ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకు? అలాంటివి కూడా ఇప్పించాం. ప్రతి కేసు కూడా ఇప్పించిన ప్రతి కేసు యొక్క పరిణామాలు తీసుకొని దాన్ని ఏం చేయాలని మొత్తం డీటెయిల్స్ అంతా నేను వెబ్సైట్లో పెట్టాను. ఒక్కొక్క కేసుకు ఒక చరిత్ర ఉంటుందండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు బాధ్యత తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేసి సంవత్సరం ఆగే ఓపిక మీకు ఉండాలి. మనం చాలామంది చేసే పని ఏంటంటే, ఇంతేరా అని వదిలేసి ఎవరు పట్టించుకోవట్లేదు. పోనీ మేము చేస్తున్నామని వెళ్తే ఎవరికాళ్ళు మేమేదో వాళ్ళకి బాకీ ఉన్నట్టుగా, సార్ మీరు చేస్తున్నారు కదా ఆసరా, మనం మీ ఇంటర్వ్యూ చూసారండి, ఇంతమంది చేశారు కదా, ఇదిగో నా పేపర్స్ చేసేయండి. అదేలా చేస్తాం? ఇప్పుడు రావాల్సింది రెస్పాన్స్. అందుకని ఒక్కోసారి సర్వీస్ ఎక్కువ చేయాలని భయం వేస్తుంది. ఇంకోటి, మీరు మీటింగ్ చెప్పేసి ఇంటర్వ్యూస్, నేను ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ కూడా చాలా తగ్గింది. ఇంటర్వ్యూస్ ఇచ్చిన మీ ఇంటర్వ్యూ చూశానండి, మీరు వాళ్ళకి ఇచ్చేసారంటే వీళ్ళకి ఇచ్చేసారంటే మాకు ఇచ్చేసేయండి. అమ్మ నేను మనిషినే. నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగిన తర్వాత చాలా రకరకాల ఫోన్లు వచ్చాయి. సార్ మా ఆస్తి తీసుకెళ్ళిపోయారు ఒక ఆవిడ, సార్ మా అత్తగారు కొడుతుందని ఒక ఆవిడ, ఇవన్నీ మీరు పరిష్కరించండి. అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాయండి, ఎస్పీ గారికి చెప్పి పట్టించుకో. మీరు, నేను మనిషిని. నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మీ బాధ్యత మీరు నిర్వహించండి. ఇది చేయడానికి మా వంతు సహకారంగా మేము చేస్తాం. మీరు చేయకుండా మా మీదే పెట్టేసి మీరు ఒప్పుకున్నారు కాబట్టి చేయాలి. ఒకటి చాలా స్పష్టంగా చెప్పేది, ఏవైతే చేస్తున్నావు టోటల్గా నా టైం నాది, డబ్బు నాది. మేము ఎక్కడి నుంచి గవర్నమెంట్ని తీసుకోవడం కానీ, ఇంకోటి నుంచి తీయడం కానీ, ఇంకోటి దందా ఏమి రకంగా లేకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను, నాతో పాటు వాలంటీర్లు వాళ్ళు చేస్తాం. దీన్ని మా ఉద్దేశం ఒకటి ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఉద్దేశం. ఇంకో 10 మంది చేరితే 10 మందికి వస్తాను ఉద్దేశం. చాలా సక్సెస్ఫుల్ చూసే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉంటున్నారు. కానీ బాగా క్రూషియల్ మైల్ స్టోన్ లాంటిది బాగా అనిపించిన కేసు ఏమైనా ఉందా ఇంత జర్నీలో? ఒక 15 years ప్లస్ జర్నీ జరుగుతుంది. బాగా మైల్ స్టోన్ అంటే, నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మామూలే కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి నమ్మకమైన బ్యాంకు, భారత ప్రభుత్వం జరుగుతుంది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పేద టైలరు నష్టపోతే ఇప్పించిన కేసులో నాకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇప్పించింది. ఇది చింతపల్లి గ్రామంలో జరిగింది. చింతపల్లి గ్రామంలో ఒక టైలరు, ఆయన 3 ఆడపిల్లలు,
ఆ ముగ్గురు ఆడపిల్లలు చివరి ఆడపిల్ల పెళ్లి కోసం ఈయన ఏం చేశాడంటే అప్పట్లో చింతపల్లిలో నేను మాట్లాడేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్ 20 years బ్యాక్లో ఈ రోజు కూడా చింతపల్లిలో నెలకు 2,000 రూపాయలు 2,500 రూపాయలు మీరు అద్భుతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాంటిది 20 సంవత్సరాల క్రితం కొత్తగా బ్యాంక్ పెడుతున్నప్పుడు ఆ మేనేజర్ ఏమన్నాడో పాప ఈయనే ఉన్నాడో తెలియదు, నెలకు 500 రూపాయలు చెప్పుని కట్టి 12 నెలలు కట్టేస్తే నీకు 1,00,000 రూపాయలు అమ్మాయి పెళ్లి టైంలో వస్తుంది, 18 సంవత్సరాలు జాగ్రత్తగా పెట్టుకున్నాడు దాన్ని. పాప ఈయన ప్రతి సంవత్సరం ప్రతి నెల 500 చెప్పున 12 నెలలకు 6,000 రూపాయలు కట్టి దీన్ని చాలా చక్కగా చేసుకుని పెట్టుకున్నాడు. 18 సంవత్సరాల తర్వాత మా అమ్మాయికి పెళ్ళి వస్తుంది, ఈ అమ్మాయికి తీసుకెళ్ళి మనం చేయిద్దాం అని చెప్పేసి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాడు. మేనేజర్లు మారిపోయారు, వ్యవస్థ మారిపోయింది, కంప్యూటరైజేషన్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఎవరైనా నువ్వు అంటే నా పేరు రాంబాబు అండి, ఇదిగోండి పుస్తకం అండి. ఇదేంటి అకౌంట్ బాగానే ఉంది, పుస్తకం బాగానే ఉంది కదా, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆపరేట్ చేయలేదు దీన్ని, అసలు నీ అకౌంట్ ఉందా లేదా చూసి లక్కీగా ఉంది, ఈయన కట్టిందంతా 6,000, 18 సంవత్సరం ఉన్నదంతా 4,300 ఉంది. అదేంటి సార్ 4,300 ఉంది ఏంటంటే ఇదన్నా ఉంది ఆనందపడు, నువ్వు అసలు 18 సంవత్సరాలు అకౌంట్ ఆపరేట్ చేయలేదు కాబట్టి నీ అకౌంట్ మేము మెయింటైన్ చేసాం, అసలు దీన్ని ఏంటి ప్రాపర్ ఫండ్ మెయింటైన్ చేయలేదు, నీ మీద ఇంక పెనాల్టీ వేయలేదు. సరే ఈయన ఏం చేయాలో తెలియలేదు. అంబుడ్స్మెన్కి వెళ్ళాడు, రకరకాల కోర్టులు తిరిగాడు. అలా తిరిగి మీలాంటి వాళ్ళ ద్వారా ఆసరాగా వచ్చింది. ఇప్పుడు ఈ కేసుని ఏం చేస్తారు పాపం, ఇతని తరపున ఈ టైలర్ కరెక్టే, ముగ్గురు ఆడపిల్లలు కరెక్టే, ఆ మేనేజర్ అప్పుడు ఏం చెప్పాడు తెలియదు. కానీ కోర్టు ఇక్కడ ఏం చేస్తుందంటే సెంటిమెంట్ మీద కోర్టు పనిచేయదు. కోర్టు సెంటిమెంట్ మీద పనిచేయదు. కోర్టుకి వెళ్ళి ఇదిగోండి నెలకు 500 కడితే నాకు 6,000 కట్టాక 18 సంవత్సరాలు వస్తుంది, ఎక్కడుంది బాండ్ అని అడుగుద్ది. అక్కడ లేదు, అక్కడ వాడేదో అకౌంట్స్ కోసం కట్టించేశాడు. అలా లేకుండా కానీ ఫస్టే కేసు పోద్ది. అప్పుడు ఆ కేసుని నేను టెక్నికల్గా చేసి నాకు సాటిస్ఫాక్షన్ టెక్నికల్గా చేసింది ఏంటంటే, నాకు అప్పుడు బ్యాంకింగ్ లోన్ తీసుకున్నానండి. ఆ లోన్లో వేరే కేసులో 3 నెలలు డిఫాల్ట్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ చేశాడు. దాన్ని ఇక్కడ ఉపయోగించి ఏం చేశానంటే, నేను ఫలానా టైంలో 6,000 రూపాయలు కట్టాను, ఆ డబ్బులు నేను అలా సేవింగ్లో పెట్టుకున్నాను, నాకు బ్యాంక్ వచ్చే ఇంట్రెస్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ చేసి ఇవ్వండి అన్నాను. అంతే. మీరు 1,00,000 రూపాయలు వస్తుందంటే కేసు గెలవం. ఏ రకంగా వెళ్ళినా సరే ఎవిడెన్స్ అడుగుతారు. కట్టింది నిజమే, పాస్బుక్ ఉంది, అడ్మిట్ డాక్యుమెంట్ ఎగ్జిబిట్ నెంబర్ 1, అలా 6,000కి ఇంట్రెస్ట్ 4.5%, 6%, 7% అలా వేసుకుంటూ వెళ్తే 83,000 వచ్చింది. ఎంత 20 సంవత్సరాలకి 83,000 వచ్చింది. అప్పుడు అడిగాను, అప్పుడు కాపీ బ్రాంచ్ మేనేజర్ పార్టీ, రీజనల్ మేనేజర్ ఒకటి, డివిజనల్ మేనేజర్ పార్టీ పెట్టి ఈ ముగ్గురితో కూర్చొని సెటిల్ చేసాం. ఏంటి సార్ పరిస్థితి ఏంటి, లాయర్ గారు ఏంటి ఇలా చేశారేంటి, మమ్మల్ని మీరు బ్యాంక్ ఎంప్లాయ్, మీ మీద ఏం పర్సనల్ కేసు కాదు. అప్పుడు ఆయన అడిగాను ఏం చేద్దాం, కోర్టు ద్వారా సమస్య చేసుకుంటే ఇంకో 50,000 వస్తాయి. లేదు సార్ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసాం, 83,000 రూపాయలు ఇప్పించేసాను, 83 రూపాయలు ఇచ్చేసాం. దాంతో మాకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి కొంచెం చేయించి 1,00,000 రూపాయలు రౌండ్ చేస్తాం. అమ్మాయి పెళ్ళి అయింది అక్కడ. ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, లాయర్ గారు ఇదిగో మీరు ఇచ్చిన డబ్బులతో పెళ్ళి అవుతుంది, మీరు వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది, చాలా లైఫ్లో సాటిస్ఫాక్షన్. అసలు మామూలుగా అంటే ఎస్బీఐతో అంటే నాకు చేసి ఒక్కొక్క కేసులు. అలాగే ఇంకో కేసు చెప్తున్నాండి. నేషనల్ వాలీబాల్ ప్లేయరు బట్టలు ఉతుతుంటే పాపం చెయ్యి ఇలా స్ట్రక్ అయిపోయింది. అలాగే దగ్గర లాజరస్ హాస్పిటల్ ఇవన్నీ మేము చేసిన కేసు. సీసీ నెంబరు 103/2014 విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్. 24 గంటలు అయిపోయింది, 36 గంటలు పట్టించుకుంటలేదు ఎవరు. డాక్టర్స్ అంతా వస్తున్నారు, అదేదో ట్యాబ్లెట్ అంటారు, ఇదే ట్యాబ్లెట్ అంటారు, మెరుగులు తిరిగిపోతుంది, చుట్టాలంతా గ్యాదర్ అయ్యారు. అక్కడి నుంచి లేదని చెప్పేసి కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ ఒకటే మాట అన్నాడు, మీరు ఇంకో 1/2 గంట లేట్ అయితే మనిషి చచ్చిపోతే చేయి తీసేయాలన్నారు. ఒక లేడీకి యాంపిటేషన్ చేశారు. అసలు మీకు మెడికల్ నెగ్లిజెన్స్ రూల్స్ ప్రకారం ఒక చేతి చిటికినలు తీయాలన్న గోరుతీయాలని చాలా లెక్కలు ఉన్నాయండి. వితౌట్ ఎనీ నాలెడ్జ్, ఓన్లీ భర్తతో సంతకం పెట్టి తీస్తారు. మరి తీసి డాక్టర్ సలహా ఇచ్చామంటే ఆ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల మీ ఆవిడకి చేయిపోయింది, ఆ హాస్పిటల్ కేసు వేయమన్నాడు. వీడిది తప్పే ఇక్కడ. వాడిని వీడిని ఇద్దరిని కలిపి కేసు వేసాను నేను. అసలు నువ్వు తప్ప దెబ్బ. వాడేం చెప్తాడు, ఇక్కడ వచ్చిన వాడేమంటాడు, ఇటు చేయి తీయకూడదు అంటాడు. వీడేమంటాడు నువ్వు చేసిన తప్పు అంటే ఇద్దరు ఎలా తనుకొని చేసి మొత్తం మీద కేసు చేసిన తర్వాత ఇద్దరు పరిస్థితి ఎలా సరే ఆ కేసులో 24 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించారు. ఆవిడ జీవితాంతం ఈరోజు కూడా సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వెళ్తే ఓ ఫోటో ఉంటుందండి. ఈరోజు అంటే చెప్పడం కాదు, వాళ్ళు అదంటే బాబు అలీ గారు నేను ఈరోజు తింటున్నాను, ఎన్ని చేస్తానంటే మీ పుణ్యం. ఒక నేను చెప్తున్నానండి, ఒక లేడీకి లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే ఆవిడ ఇప్పటికి కూడా బాధపడుతుంది. కోర్టుకి సడన్గా అప్పుడప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడం రమ్మనేవాడిని. సార్ ఇవాళ రాలేననేది, ఏంటమ్మా ఏం జరిగింది ప్రాబ్లం అంటే, నాకు ఎవరో తోడలేంది, నేను చీర కట్టుకోలేనండి, ఎవరో తోడలేంది నేను రాలేనంటే, అది విన్నప్పుడు నాకు బాధ అనిపించింది.
ఈ బాధల నుంచి మళ్ళీ సాటిస్ఫాక్షన్ కేసు అంతా ఎన్నో ఎమోషనల్ స్టోరీస్, emotions చేస్తాం, ఎన్నో చేస్తాం. స్టోరీస్ అన్ని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈరోజు చాలామందికి హెల్ప్ చేస్తాం, అదే జరుగుతుంది, అదే కాపాడుతుంది, మనం చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఫైనల్గా మనం ఏంటి అంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు అంటే దీంట్లో దిగడానికి కారణం ఏంటి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు మీరు స్టార్టింగ్ మాట అనేసారు, పాలిటిక్స్, బార్ కౌన్సిల్ మెంబరు అనగానే ఒక ఇది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మెసేజ్ తీసుకొస్తే బార్ కౌన్సిల్ మెంబర్ అనేది ఏదో ఒక పదవో హోదా ఇది కాదండి. అది సేవ చేయడానికి దేవుడు ఇస్తున్న ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాను. నేను బార్ కౌన్సిల్ మెంబర్ కాకుండానే సమాజ సేవ చేశాను, ఏం చేసుకుంటాను. బార్ కౌన్సిల్ మెంబర్ ఎందుకు అవుతున్నానంటే దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్స్. అంటే ఒక పదవితో చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ మెంబర్ అవగానే నాకు 5 కోరికలు ఉన్నాయండి. అది ప్రతిదీ నేను మీ ద్వారా చెప్తున్నాను. ఒకటి, ఈ రోజున అడ్వకేట్ ఎవరు కూడా ఆరోగ్య విషయం ఎలా ఉందో ఎవరికి తెలియదండి. పాపం ఎంతసేపు నిరంతరం క్లయింట్స్ కోసం పోరాడుతున్నారు, క్లయింట్స్ కోసం చేస్తున్నారు. నేను రీసెంట్గా 34 సంవత్సరాలు ఒక కుర్రాడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ అక్కడికక్కడ కుప్పగూలిపోయి చనిపోయాడు, హార్ట్ అటాక్. ఇంకో అడ్వకేట్ లో బీపీ వచ్చిందట, సాయంత్రం 4 గంటలకి పాపం క్లయింట్స్ కోసం మధ్యాహ్నం లంచ్ చేయలేదని లో బీపీ వచ్చింది, అక్కడక్కడ పడిపోయాడు, చనిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు చూసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తుంది, మా అడ్వకేట్స్కి ఏం జరుగుతుంది, ఆరోగ్య విషయం కూడా చూపే టైం లేదు. దీనికి 2 విషయాలు, ప్రాక్టీస్లో నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్లో ఉండి కూడా డబ్బులు లిమిటెడ్గా అంటే లిమిటెడ్ సంపాదనతో ఉన్న వాళ్ళు కూడా చూపెట్టుకోలేక నెగ్లిజెన్స్ చేస్తున్న చాలా ఉంది. నా ఫస్ట్ కోరిక ఒకటి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ బార్ కౌన్సిల్లో ఉన్న ప్రతి మెంబర్కి ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడైతే నోటిఫై చేసి ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ ప్రతి సెంటర్లో కూడా హెల్త్ చెకప్ క్యాంప్ని నేను పెట్టేస్తాను. ఫస్ట్ ఒకటి హెల్త్ చెకప్ క్యాంపు విత్ ఐ టెస్టింగ్ అండి. ఈ 2 100%. ఇప్పుడు దాకా మీరు చేయొచ్చు కదా అంటే నేను చేశాను. ఈ బార్ కౌన్సిల్ మెంబర్ అయ్యాక ఇంకా ఎందుకు చేస్తానంటే ఇప్పుడు నేను కాకుండా చేస్తే ఫస్ట్ బార్ అసోసియేషన్ పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్ పర్మిషన్, ఇవన్నీ అయ్యాక డాక్టర్ డేట్ దొరకట్లేదు. ఇది నేను మెంబర్ అయ్యాక 100% విత్ ఇన్ 3 monthsలో ప్రతి బార్లో కూడా హెల్త్ చెకప్ క్యాంపు, ఐ టెస్ట్ క్యాంపులు పెట్టేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, జూనియర్ అడ్వకేట్స్కి వచ్చిన తర్వాత లా చదువుకొని కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలియట్లేదు. ప్రతిదానికి అకాడమీ ఉంది. జూనియర్ అడ్వకేట్స్కి అకాడమీ పెట్టించాలని నా సంకల్పం. పెట్టించి బార్ కౌన్సిల్ ఎప్పుడైతే ఎన్రోల్ అయ్యారో 3 days సెషన్ అండి. ఇక్కడ 3 days సెషన్లో వాట్ ఈస్ ద పిటిషనర్, హూ ఇస్ ద ప్లెయింటిఫ్, హూ ఇస్ ద పిటిషనర్, సివిల్ కోర్ట్ ప్రొసీజర్ ఏంటి, క్రిమినల్ కోర్ట్ ప్రొసీజర్ ఏంటి, బేసిక్ ఫండమెంటల్స్ ఎలా జరుగుతున్నాయి ఇది చెప్పిస్తూ లాస్ట్ డే సెషన్లో ఒక హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జితో కూడా వాళ్ళకు ఒక మోటివేషన్ సెక్షన్స్ ఎలా చదవాలి, పిల్లలంతా ఏఐ మీద కాకుండా ఇంటర్నల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అసలు చాలామందికి జడ్జిమెంట్స్ ఎలా చదవాలో కూడా తెలియదండి. దాన్ని జడ్జిమెంట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా తీయాలో కూడా దాని మీద అకాడమీ చేస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, హెల్త్ చెకప్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకుని పడకు అంటే వాళ్ళు నేను ఉన్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు ముందు నుంచి మార్కెటింగ్లోనే చేశాను కాబట్టి నాకు ఒక 50 లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయాలి సరే ఒక 50 లక్షల దాకా హాస్పిటల్లో ఫ్రీ అని ఎప్పుడైతే మెంటల్ టెన్షన్ సమ్ క్లియర్. అలాగే అడ్వకేట్స్ చాలామంది తీసుకొని ఉన్నారు. వాళ్ళకి కనీసం ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు సడన్గా హాస్పిటల్కి వెళ్తే వితౌట్ ఎనీ వెరిఫికేషన్ విత్ ఐడెంటిటీ కార్డు వాళ్ళకి 5 లక్షల రూపాయలది ట్రీట్మెంట్ జరిగేలాగా చేయాలని నా పోరాటం. నెంబర్ 3. నెంబర్ 4, ఇవన్నీ అయిన తర్వాత డెత్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో 8 లక్షల రూపాయలు ఉంది. లాయర్ చనిపోతే పిల్లలు అందరు అడ్వకేట్స్ పిల్లలు కూడా 9th 10th ఇంటర్మీడియట్ జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు చదువులు అక్కడ ఆగిపోయిన పిల్లలు చాలామంది చూశాను. ఆ డెత్ బెనిఫిట్ ఒక 10 నుంచి 15 లక్షలు ఎంతో చేస్తే వాళ్ళకి నెక్స్ట్ 2 years చదువుకోవడానికి పనికొచ్చేలా చేయాలి. నెంబర్ 4. నెంబర్ 5, నా డ్రీమ్ ఏంటంటే ప్రతి మనిషి ఒక ఎంప్లాయ్ కావచ్చు ఎవరిదైనా జీవితంలో సొంత ఇల్లు ఉండాలన్నది ఒక కళ. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం ఇంకా ప్రత్యేకంగా చూస్తున్నాయి. విజనరీ లీడర్ నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన రాజధానికి రూపకల్పన అమరావతిలో చేస్తున్నారు. ఆ పనులు జరుగుతున్నాయి. ఆ అమరావతి రాజధానిలో మన అడ్వకేట్స్ కమ్యూనిటీ కోసం ఒక 25 ఎకరాల స్థలం తీసుకొని అదొక లా అసోసియేట్స్ అనేది ఒకటి పెట్టి దాంట్లో 25 ఎకరాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ మనం చేసి అడ్వకేట్స్ పెట్టినట్టు కూడా ప్రతి ఒక్కళ్ళకు సొంత ఇల్లు వచ్చేలాగా అట్లీస్ట్ హైకోర్టు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, గుంటూరు కోర్టులో ప్రాక్టీస్ చేసే, విజయవాడ కోర్టు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా అక్కడ వసతులు కల్పించేలాగా చేయాలని సంకల్పం. దీని తర్వాత మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ ఫండ్స్ అంటారు, మిగతా యాక్టివిటీస్ అంటారు, అది నేను ఒక్కడిని చేయగలిగేది కాదు. మిగతా అడ్వకేట్స్ ఎవరైతే మిగతా మెంబర్స్ ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళతో కూడా అనుసంధానం ఉండే వాళ్ళతో లేకుండా, ఎందుకంటే సమిష్టి కృషితో జరుగుద్ది. నేను ఒక్కడిని ఇదంటే ఇది జరిగేది. వాళ్ళతోటి ఒక అనుసంధానం ఏర్పరచుకొని మనందరం కలిసి మిగతా వెల్ఫేర్ కోసం పోరాడడం ప్రధాన లక్ష్యంగా నేను 100% మాటిస్తున్నాను. దేవుడిని నేను కోరుకున్నది ఒకటే, అవకాశం ఇవ్వండి, చేస్తాను, చేసి తీరుతాను, చేసేలాగా పోరాడతాను.
సూపర్. ఈ ఒక్క విషయంలో నేను కన్ఫామ్గా చెప్తాను. ఈ 5 పనులు ఏవైతే ఉన్నాయో మొదటి 3 పనులు నా చేతుల్లో పనులు చేస్తారు. చేయిస్తాను. Confirm. చేయించిన తర్వాత 100% విత్ ఇన్ 3-4 మంత్స్ అంటే ఒక ఐడి కార్డ్ చూసి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అవ్వదు కదా. అది కూడా చేస్తాను. ఇన్సూరెన్స్ పాలసీ అంటే దానికి కూడా ఏంటంటే గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని ఉంటాయి. దానికి కొన్ని మనం రిప్రజెంట్ చేయాలి. కొన్ని లక్షలు నాకు చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీ కేసులు చేయగా నాకు బాగా అనుభవం వస్తుంది. చాలా ఇన్సూరెన్స్ ఏ రకంగా కొట్టాలి, ఇన్సూరెన్స్ ఏ రకంగా ఇవ్వాలి. సో ఈ లక్ష్యంతో నేను చేస్తున్నాను. సో నేను కూడా కోరుకుంది యంగ్ అడ్వకేట్స్ కానీ సీనియర్ అడ్వకేట్స్ కౌన్సిలర్స్ కానీ జస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఏదో హోదాగా తీసుకుని సర్వీస్ చేస్తాను. సర్వీస్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఇంకా మన యొక్క అడ్వకేట్ ఫెట్ని ఇంకా పెంచి అలాగే ఇంకో విషయం చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చెప్పండి. అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు రెస్పెక్ట్ లేకుండా తిరిగి వచ్చిన జూనియర్ అడ్వకేట్స్ చాలామంది చూశాను. జూనియర్స్కి ఆల్మోస్ట్ చాలా రెస్పెక్ట్ ఉంది. ఉండదు. అలాంటి మొన్న వైజాగ్లో కూడా నేను ఒక అడ్వకేట్ వెళ్తే ఇన్స్పెక్టర్ చేపెట్టుకుని తోసారంట. దాని మీద మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ పంపించాం, ఆయన వచ్చి అపాలజీ చెప్తాను ఇవన్నీ. అసలు ఆ ధైర్యం రాకూడదు. అడ్వకేట్ వెళ్తే నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కోసం నేను వాళ్ళని నిందించట్లా, సేమ్ అదే ఆ రెస్పెక్ట్ ఉండాలి. మేమే ఖాళీగా వెళ్ళట్లేదు, మాకు పని పాటు లేకుండా టైం పాస్ కోసం పోలీస్ స్టేషన్ వీఆర్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్, వీఆర్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ క్లయింట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ ఆన్సర్. వాట్ ఈస్ ద కేస్ ఫ్యాక్ట్స్. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది. అరెస్ట్ చేసేటప్పుడు కూడా డీటెయిల్స్ ఇవ్వమని చెప్తుంది. నువ్వు దాచుకుంటే కుదరదు. అడిగేటప్పుడు నువ్వు ఎవరు అడుగుతావు అంటే అది కాదు. సో వాటి మీద కూడా ఎప్పుడు నిరంతరం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి లేదండి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఎన్ని చేసి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశారు. మన రాష్ట్రాలు పెండింగ్ ఉంది. దాని మీద కూడా పోరాట చేస్తానని 100% మాటిస్తూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంటర్వ్యూ ఇచ్చి 10 మంది ఇచ్చారని కోరుకుంటూ. అంటే యాక్చువల్లీ అంటే ఇంత బెస్ట్ ఇంటర్వ్యూ అంటే నేను మామూలుగా మిస్ అయిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నా. ఇంత బెస్ట్ ఇంటర్వ్యూ, చాలా నాలెడ్జ్ ఉంది. మనకి టైం కుదిరితే మరొకసారి ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే చాలా విషయాలు అంటే బయట ప్రజలకు ఎట్లాగుందో కానీ నేను ఇంకా చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా యూస్ఫుల్ అయింది ఇంటర్వ్యూ చాలా మందికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు.